వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం రాప్తాడులో ఒక పెళ్లికి హాజరయ్యారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి వాళ్ళ సోదరుడి కుమార్తె పెళ్లికి. అసలు ఆయన పోయింది పెళ్ళికా, లేకపోతే అదేమన్నా బహిరంగ సభ అనుకుని ఏమన్నా జనం వచ్చారా? అసలు అర్థమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనం ఏంటో ఇసుక రేణు వల్ల తయారైపోతారు. ఇసుక రేణువుల కంటే కానీ ఇంకా చిన్నగా అయిపోతారు జనం. అంటే అంత ఫ్లో ఉంటుంది ఆ స్థాయిలో జనం. ఒరే నీ పాసుగులు, ఆయన అక్కడ పెళ్ళికని పోతే ఏదో ఒక సముద్ర అలలను పక్కన ఏమంటారు తోసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్లే ఉన్నాయి ఆ విజువల్స్, ఆ జనము, ఆ ఎగబడము. జనం హాజరవ్వడం ఒక ఎత్తు, హాజరైన జనంలో ఆనందం ఉంది చూశారు. కొన్ని పిక్స్ కొన్ని చూస్తే నిజంగా ఆనందము. ఇప్పుడు చూడండి, చిన్న పాపను ఎత్తుకొని ఆ చిన్న పాపను అవుతుంది, వాళ్ళ నాన్న అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంత అంటే ఆ జనము బాబోయ్. ఇంకా చూడు, ఈడ ఈడ ఒక చెట్టు ఎంత ఉందో, ఒక చెట్టులో ఉన్న కొమ్మలు ఎంత ఉన్నాయో చూడు. జనం యాడ చెట్టు యాడ జనము, ఎక్కడో చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నారు జనం. ఏడు చూడు, ఇలా ఆయన ఎడో పోతూ ఉన్నారు. బస్సులో ఉన్నారు చూడండి, బస్సులో ఉన్నోళ్ళు ఏ స్థాయిలో జనం ఉన్నారో ఈ బస్సులో ఉన్నోళ్ళు ఏంది అసలు ఎగబడుతున్నారు నిజంగా. ఒక చూడని కాదు, ఈ జనం చూడండి, ఆ జనం చూడండి. ఆయన పోయింది పెళ్ళికి, ఆ జనమేంటి అది మొత్తం సముద్ర అలలు ఉన్నట్లే ఉన్నాయి చూడండి. ఆ జనము సముద్ర అలలు ఉన్నట్లే చూడు చూడు. ఓరని పాసుగుల ఏ స్థాయిలో జనం ఉన్నారు చూడు. ఇంతగానం ఎక్కడికి పోయినా హైదరాబాద్ నుంచి వచ్చిపోయింది ఆ జనాన్ని చూసి పాపం జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిష్ట గ్రూపులు ఇప్పటికీ నిద్రపోతులే వాళ్ళు. ఇంకా ఇప్పటికీ పాపం దాని మీద బాధపడుతూనే ఉన్నారు, అంతమంది జనం వచ్చారు ఏంది అని. ఇప్పుడు పెళ్ళికి పోయినా కూడా పెళ్ళిళ్ళలో ఇంతమంది జనం వస్తే ఇంక వాళ్ళు ఏమైపోతారో పాపం. ఈ జనాన్ని చూసి, ఈ జనం అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, బీహార్ వలస కూలీలు అని చెప్పి ప్రచారం చేస్తారేమో సాయంత్రం చూడాలి.